ఫోర్సైట్స్ టీవీ. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి $500 బిలియన్ 26,500 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణంతో 200 మీటర్ల వెడల్పుతో ఇరువైపులా అద్దాలతో నిర్మించిన 170 కిలోమీటర్ల పొడవు సూటి రహదారి, కృత్రిమ చంద్రుడు, ఫ్లయింగ్ టాక్సీలు, రోబోటిక్ పని మనుషులు, కర్బనరహిత భవనాలు, ఇంకా మరెన్నో ఊహకు అందని చిత్ర విచిత్రాలు. అదే సౌదీ యువరాజు నిర్మిస్తున్న మెగా సిటీ. అదే ప్రిన్స్ మహమ్మద్ బిన్ సులేమాన్ నిర్మిస్తున్న నియూమ్ సిటీ, యువరాజు కలల నగరం. ఈ నియోమ్ ప్రాజెక్టును సౌదీ అరేబియా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నియూమ్ సిటీ పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ డ్రీమ్ ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డొస్తే చాలు చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నగరం నిర్మించడానికి కారణాలు చాలా చెబుతున్నారు. ప్రపంచం అడ్వాన్స్డ్ గా మారుతోంది. అన్ని విభాగాల్లో వేగంగా డెవలప్ అవుతోంది. టెక్నాలజీ విషయంలో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వాడుతున్న పెట్రో ఉత్పత్తులకు భవిష్యత్తులో డిమాండ్ తగ్గొచ్చు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేశాయి. సౌదీ అరేబియాలో పెట్రోల్ నిలువలు కూడా తగ్గిపోతున్నాయి. గ్రీన్ ఎనర్జీపై సౌదీ అరేబియా దృష్టి సారించింది. సౌదీ అరేబియాను గ్లోబల్ హబ్, పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని అనుకుంది. ఆ క్రమంలో ఆవిర్భవించిందే నియూమ్ స్మార్ట్ సిటీ. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే అడ్డొచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా లేపిస్తున్నారు. ఈ సిటీ నిర్మాణానికి కంకణం కట్టిన మహమ్మద్ బిన్ సులేమాన్ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు దీని నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. సిటీ నిర్మాణం 2030 వరకు పూర్తి కావాలని కన్సార్టియం కంపెనీలను ఆదేశించారు. అదే తరుణంలో ఈ ప్రాంతంలో అడ్డొస్తున్న ఆల్ ఖురైబా, ఆల్ సరమా, ఆల్ గాయిల్ అనే ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించడమే కాకుండా తన సైన్యాన్ని మోహరించి జనాలను అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఈ సమయంలో వ్యతిరేకించిన అక్కడి అల్ హువైతీ తెగవాసులపై లాఠీలు జులిపించారు, తూటాలు పేల్చారు. అబ్దుల్ రహీం అనే అల్ హువైతీ యువకుడిని కాల్చి చంపి అక్కడి ప్రజలను తరిమివేశారు. అబ్దుల్ రహీం అల్ హువైతీ అంత్యక్రియలకు సైతం సౌదీ ప్రభుత్వం అనుమతించలేదు. అబ్దుల్ రహీం అల్ హువైతీ శవాన్ని తమకు అప్పగించాలని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఆ తెగవాసులు. తీవ్రమైన ఆ ప్రతిఘటనకు తలొగ్గి అతని శవాన్ని హువైతీ తెగవాసులకు అప్పగించారు. అంత్యక్రియలకు హాజరైన వారిని గుర్తించడమే కాకుండా వారిని అరెస్ట్ చేసి జైళ్లలో నెట్టేసింది. వందలాది మందిని అదుపులోకి తీసుకున్న సైన్యం ఇప్పటి వరకు అందులో కొంతమందిపై దేశద్రోహం నేరం మోపి వారికి మరణశిక్ష విధించింది. ఈ తీవ్రమైన అఘాయిత్యాలను భరించలేక తాను సౌదీ అరేబియా నుండి పారిపోయిన బ్రిటన్లో ఆశ్రయం పొందారని సౌదీ అరేబియా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి కర్నల్ రబీహ్ ఆల్ ఎనేజీ అన్నారు. ఒక ఇంటర్నేషనల్ మీడియా సంస్థతో మాట్లాడిన ఎనేజీ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సులేమాన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేవలం తన స్వార్థం కోసం దేశ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టు, తనకు అడ్డొచ్చిన ప్రతి వారికి మరణశిక్ష వేయడమో లేక జైల్లో బంధిస్తున్నారని తెలిపారు. తనను కూడా డబ్బుతో కొనడానికి ప్రయత్నించారని, కోట్ల రూపాయల ఎర చూపి తనను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేశారని, ఇంతకుముందు జమాల్ ఖషోగి అనే జర్నలిస్ట్ ను తుర్కియాలోని సౌదీ ఎంబసీలో దారుణంగా హత్య చేయించిన సౌదీ యువరాజు తనను కూడా హత్య చేయించే ప్రయత్నంలో ఉన్నాడని తెలిపారు. 4 ఏళ్ల క్రితం జరిగిన దారుణాల గురించి ఓ అధికారి నోరు మెదపడంతో ప్రపంచానికి తెలిసింది.
ఇక మొత్తం మీద చూస్తే సౌదీ యువరాజు దాష్టికాలకు మరెంతమంది బలి కావాల్సుంటుందో, ఈ నయా నాగరిక సమాజంలో రాజుల నరమేధానికి, రక్తదాహానికి అడ్డుకట్ట వేసేదెవరు? మానవ హక్కుల సంస్థలు ఏం చేస్తున్నాయి? సమాధానం దొరకని అతిపెద్ద ప్రశ్న ఇది.